బద్దలైనప్పుడు, మీ హృదయము ఎరిగిపోయినప్పుడు, మీ హృదయము కన్నీటితో ఉన్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వస్తాడు. ఆయన మిమ్మల్ని సమాధానపరుస్తాడు. జీవితంలో 6 విషయాలు మన హృదయంలో ఉన్నాయా లేదా అనేది మనం సరిచూసుకోవాలి. మొదటిగా సత్య సంబంధమైన సత్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యమైన హృదయంతో ఉండాలి, క్షమించే హృదయంతో ఉండాలి, కృతజ్ఞత హృదయంతో కలిగి ఉండాలి. మరి ప్రేమను కోల్పోయినా సరే ప్రేమను అందించే యేసయ్య చేతికి మనము హృదయాన్ని అప్పగించాలి. మరి ప్రయోజకరమైన అంటే సమస్తమైన మేలు కొరకే, నాకేదో దాచి ఉంచాడనే మేలు కొరకే ఆ యొక్క ఉద్దేశం లక్ష్యంతో ముందుకు సాగే హృదయం మనం కలిగి ఉండాలి. మరి ఉనికి దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా హృదయాన్ని స్వస్థపరుస్తాడు, దేవుడు నా యందు అతి సమీపంగా ఉన్నాడు, విరిగిన నలిగిన మనసుతో నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటామో దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సమాధానంతో నింపుతాడని, మన హృదయానికి నెమ్మది చేయిస్తాడని మనం విశ్వసించినట్లయితే ఈ యొక్క హృదయముతో మీరు ఎప్పుడైతే మీ హృదయము పగిలిపోయిందో దేవుడు మరి సమకూర్చి స్వస్థపరిచి మీ యొక్క సమస్యల నుండి, మీ యొక్క బాధల నుండి, మీ యొక్క వేదన నుండి దేవుడు వెంటనే విడుదల, విమోచన. చివరగా మనం చదువుకున్న మాట రోమీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం 13వ వచనంలో సమాధానం మనల్ని కమ్ముకుంటుంది. సమాధానముతో దేవుడు మనల్ని నింపును కాకానుంది. దేవుడి యొక్క సమాధానము మనపై వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆదరణ మనపై వచ్చినప్పుడు, దేవుని యొక్క మరి సన్నిధి మనపై వచ్చినప్పుడు మనము విరిగిన హృదయము దేవుడు స్వస్థపరుస్తాడు.